బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే గుంటూరు మిర్చి ఘాటు చూపిస్తామని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గుంటూరు వేదికగా ముస్లిం మనోభావాలని దెబ్బతీసే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. మాధవ్ ముందు జిన్నా టవర్ చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటంలో అనేక పోరాటాలు చేసి అక్రమ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని జిన్నా బయటకు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో 70% ముస్లింలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. దేశంతో పాటు గుంటూరు జిల్లాలో అనేక బ్రిటిష్ కట్టడాలు ఉన్నాయి. వాటిని కూడా కూలుస్తారా? బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత 2 రోజుల క్రితం బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు గుంటూరు జిల్లా పర్యటనకు విచ్చేసి వారు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, వారి యొక్క నైతిక విలువలను దిగజార్చుకోవడం అనేది నేను తెలియజేస్తాను. ఈరోజు గుంటూరుకు సంబంధించినటువంటి అంశంలో గుంటూరు జిన్నా టవర్ పేరును మార్చాలని చెప్పని వారు ఒక సభలో మాట్లాడుతూ గుంటూరు జిన్నా మొహమ్మద్ అలీ గారి జిన్నా పేరు మారుస్తాం, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అందుకనే మార్చలేకపోయాం, ఈసారి మేము ఖచ్చితంగా పేరు మారుస్తాం, మార్చే వరకు ఉద్యమిస్తామని చెప్పని నిన్న ప్రగల్భాలు పలికి వెళ్ళినటువంటి మాధవ్ గారికి నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఈరోజు మాధవ్ గారికి ముందుగా అసలు గుంటూరుకు సంబంధించినటువంటి జిన్నా టవర్ మొహమ్మద్ అలీ గారి జిన్నా గారి స్తూపాన్ని ఎందుకు నిర్మించారో ముందు మీరు చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏ కారణంతో వారి పేరు మీద ఉన్నటువంటి జిన్నా టవర్ని అక్కడ జిన్నా టవర్గా ఏర్పాటు చేశారు, ఎవరు అక్కడ ఏర్పాటు చేశారు, ఎవరు ఆ జిన్నా టవర్ని ప్రారంభోత్సవం చేశారని చరిత్రను తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, మనుషుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అని వారి యొక్క ఉనికిని కాపాడుకోవాలి, వారి యొక్క నైజాన్ని నిన్న బయటపెట్టినటువంటి పరిస్థితిని గుంటూరు జిల్లా వాసులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను ముందుగా చెప్పదలుచుకున్నా, జిన్నా టవర్ని ఏర్పాటు చేసినటువంటి మొహమ్మద్ అలీ గారు జిన్నా గారు ఈ దేశ స్వాతంత్రం కోసం వారి యొక్క పోరాటాలు, ఎన్నో పోరాటాలు చేసి ఈ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసినటువంటి వారు అనేక మంది జైళ్ల పాలైతే వారిని జైళ్ళ నుంచి తీసుకొచ్చి అనేక మందికి కొంతమందికి తప్పుడు కేసుల్లో కూడా ఉరిశిక్షలు పడితే ఆ ఉరిశిక్షలు కూడా రద్దు చేసి వారు ఎప్పుడూ స్వాతంత్ర పోరాటంలో ముందస్తుగా ఉండి స్వాతంత్రం కోసం పోరాడి వారు దేశ విభజనలు అయిన తర్వాత వారు పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. వారు ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారు, వారి స్వాతంత్రం కోసం పోరాటం చేశారని చెప్పని స్ఫూర్తితో అనేక మంది ఆ రోజు వారితో పాటు పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణ గారు లాంటి వారు, ఎన్జి రంగా లాంటి వారు